ఏపీలో అనేక పరిణామాల మధ్య గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. 92,250 మంది అభ్యర్థుల్లో 86,459 మంది అనగా 92% పరీక్షకు హాజరయ్యారు. అయితే రోస్టర్ విధానంలో తప్పులు సరిచేయకుండా పరీక్షలు పెడితే తరువాత కోర్టు కేసుల్లో చిక్కుకొని ఇబ్బంది పడతామని అభ్యర్థులు పరీక్ష ముందు చాలా రోజులు ఆందోళనలు చేశారు. అయితే అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. కానీ ఏపీపీఎస్సీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పరీక్ష వాయిదా చేయకూడదని అనుకున్న షెడ్యూల్ ప్రకారం పరీక్ష నిర్వహించారు. ఇక ఏది ఎలా జరిగినా పరీక్ష జరిగింది. కానీ అభ్యర్థుల ఆందోళన పట్టించుకోకుండా పరీక్ష నిర్వహించారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైసీపీ అంటోంది. అసలు గత వైసీపీ తప్పుల వల్లే ఇదంతా అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. కానీ ఈ విషయంలో రెండు ప్రభుత్వాల తప్పులు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ రోస్టర్ విధానంలో తప్పులు సరిచేయకుండా గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వడం, ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించడం చేశారు. సరే, తరువాత కూటమి ప్రభుత్వమైన తప్పులు సరిచేసిందా అంటే అది లేదు. 8 నెలలు కాలయాపన చేసి పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీని కోరింది. కానీ ఏపీపీఎస్సీ ఏమో ఎన్నికల కోడ్ సాకుతో పరీక్ష నిర్వహించింది. మొత్తానికి గ్రూప్ 2 అభ్యర్థులని గత వైసీపీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మోసం చేసింది.